ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఒక గాంధీ గారి వల్ల. సుభాష్ చంద్రబోస్ తూట ఎక్కుపెట్టి బ్రిటిష్ సామ్రాజ్యానికి లెక్క చేయకుండా ఎదురెళ్ళినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. భగత్ సింగ్ ఉరికంబాన్ని వెక్కరించినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. రాజ్గురు సుఖదేవ్ తన యవ్వనాన్ని దేశం కోసం త్యాగం చేసినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. లాలా లజపత్ రాయ్ తిన్న లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్యానికి మరణ మృదంగంలా మోగినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని దేశాన్ని నిద్ర లేపినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. లక్ష్మీ ఝాన్సీబాయి కత్తి దూసినప్పుడు, అల్లూరు విల్లు ఎక్కుపెట్టినప్పుడు, బర్సాముండా అడవుల్లో విప్లవం రగల్చినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు జెండా ఎగరవేసినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. ఒక సరోజిని నాయుడు కలం పట్టి జైలుకు వెళ్ళినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. ఒక అరుణ్ ఆసిఫా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా జెండా ఎగురవేసినప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. ఒక మతంగినే హజ్రా, ఒక కనకలత బారూబా బ్రిటిష్ తూటాలు లెక్క చేయకుండా వందే మాతరం అన్నప్పుడు వచ్చింది ఈ స్వాతంత్రం. ఒకరు కలం పట్టారు, ఒకరు కత్తి పట్టారు, ఒకరు జెండా ఎత్తారు, ఒకరు తుపాకీ పట్టారు, ఒకరు లాఠీ దెబ్బలు తిన్నారు, ఒకరు జైల్లో కుళ్ళిపోయారు, ఒకరు ఉరికంబాన్ని ముద్దాడారు. ఇలా చేయడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది మిత్రమా. స్వాతంత్రం ఒక మహాప్రజా పోరాట ఫలితం. ఒక సర్వంతో కాదు, కోట్లాది మంది గర్జనతో వచ్చింది. ఒకరి రక్తంతో కాదు. ఆకాశం వైపు చూసి అడుగు మిత్రమా, ఆ జెండా రంగుల్లో ఎంతమంది త్యాగం రక్తం కలిసిందో. నువ్వు పీల్చే గాలిని అడుగు మిత్రమా, ఆ స్వేచ్ఛ కోసం ఎన్ని ఊపిరులు ఆగిపోయాయో.